హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. మాకు ఆ రోజు ఫుల్ బిజీ అనమాట. నోములు ఉంటాయి మాకు ప్రతి సంవత్సరం దీపావళికి నోములు ఉంటాయి అన్నమాట. తమిళంలో ఆల్రెడీ చూసే ఉంటారు. కేదారేశ్వర వ్రతం ఉంటుంది మాకు. మేము ఉదయం నుంచి ఈవినింగ్ వ్రతం అయిపోయేదాకా ఉపవాసం ఉంటాము. మొత్తం ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ రోజు ఎప్పుడు దీపావళికి మేము అంతేనమాట, ఫుల్ బిజీగా ఉంటాము. నేనైతే ఇక్కడ మాకు పాలవెల్లి కట్టుకోవాలి, దీపావళికి పాలవెల్లి కడతామన్నమాట. ఇంకా పాలవెల్లి బాగా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా అక్కడక్కడ దీపాలు కూడా పెట్టానండి. అక్కడక్కడ చిన్న చిన్న దీపాలు పెట్టేసి డెకరేషన్ లాగా చేశాను. సింపుల్గా హడావిడిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు నోములు మాకు దీపావళి అప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా సింపుల్గా చిన్న ముగ్గేసాను. ఇంకా పెయింట్తో ముందు రోజు అటు ఇటు బార్డర్ వేసానండి. నేను అది కూడా షార్ట్ పెడతాను చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రమిదలు పెట్టేసి ఇంకా లోపల పీఠం అన్ని మా వారు కట్టేశారనమాట. పాలవెల్లి అని లైటింగ్ అంతా వేసేసారు. ఇక్కడ ఏంటంటే అరటిపండ్లు, యాపిల్స్ ఏందన్నీ పెట్టారు ప్రసాదం అనుకుంటున్నారా? అవునండి, మేము అన్నీ పెట్టాలి. ఈ వ్రతానికి మేము అన్నీ పెట్టాలన్నమాట. ఏమైనా 42 పెట్టాలి. యాపిల్స్ కానీ ఏవి పెట్టినా కౌంట్ ఉంటుంది అనమాట. మాకు 42 పెట్టాలి. అవి మేమే తినాలన్నమాట. ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ పూజలో పెట్టిన ఎవరు ప్రసాదాలు ఎవరు పెట్టకూడదు అనమాట. అవి మేమే తినాలి. ఇంకా నేను ఇక్కడ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాను. పులిహోర, పొంగలి, సాంబారు, తాలింపు, పప్పు, వైట్ రైసు, పచ్చడి, ఇంకా చాలా ఇంకా సుఖీ అవి చేయలేదండి. ప్రతి సంవత్సరం సుఖీ చేస్తామన్నమాట. అరిసెలు కూడా పెడతాము. అరిసెలు 2-3 ఇయర్స్ అసలు పెట్టడం లేదు. మేము కర్ణాటక స్టేట్ వచ్చినప్పటి నుంచి పెట్టడం లేదనమాట. అక్కడ ఆంధ్రాలో ఉంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. మా అత్తయ్య చేసేదనమాట అరిసెలు. అక్కడ పెట్టేవాళ్ళము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అరిసెలు కూడా పెట్టడం లేదు. ముఖ్యంగా అరిసెలే పెట్టుకోవాలి ఈ వ్రతానికి. ఇంకా నేను ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా అరిటాకు వేసేసాను. ఇంకా వడలు కూడా కౌంట్ అండి, మాకు 42 పెట్టాలన్నమాట. అందుకని కౌంట్ చేసి వడలు అవి పెట్టేశాను. ఇంకా కలిసం మా వారు కలిసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా కలిసాన్ని వాటర్ ఒక నిండుగా వాటర్ నింపుకొని పసుపు కుంకుమ కొంచెం అక్షితలు, కాయిన్ 1 రూపీ కాయిన్, జవ్వాది పౌడరు అవి వేసుకొని కలిసం పెట్టుకోవాలి. కొబ్బరికాయ పెట్టి చుట్టూ ఒక 5 మామిడాకులు పెట్టేశారనమాట. ఇంకా నేను బయట గుమ్మంలో కొన్ని దీపాలు నేను వెలిగించి వచ్చానండి. ఇంకా పూజ చేసుకుందామని కొన్ని మెయిన్ దీపాలు వెలిగించి వచ్చాను. మిగిలిన చింకు వెలిగించేసింది అనమాట. పంచామృతం కూడా ప్రిపేర్ చేశాను. మస్ట్ పంచామృతం మాకు ఎప్పుడు పంతులు వచ్చేవారనమాట. ఆంధ్రాలో ఉన్నప్పుడంతా పంతులే వచ్చేవాళ్ళు. ఈ వ్రతానికి పంతులు గారు వచ్చేవాళ్ళు. మేము ఇటు కర్ణాటక స్టేట్ మారేసరికి 2 ఇయర్స్ పంతులు గారు వచ్చారనమాట. మేము వేరే ఊర్లే ఉండేవాళ్ళము. అక్కడ కొంచెం మన ఆంధ్ర బార్డర్ అనమాట. అది కొంచెం తెలుసు వచ్చేవాళ్ళు. మేము ఇంకా డీప్ కర్ణాటక లోపలికి వచ్చేసాము. మాకు 3 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి కదా. ఇంకా లోపలికి డీప్ కొంచెం కర్ణాటక లోపల అనమాట. ఇక్కడ పెద్ద తెలియదండి వ్రతము. అందుకని ఇంకా మా వారే ఈసారి పంతులు అనమాట. మేమే చేసుకున్నాము. ఇంకా
మీరు కూడా పూజ బాగా జరుపుకున్నారా? చాలామందికి లక్ష్మీ పూజ ఉంటుంది కదా, మాకైతే కేదారేశ్వర వ్రతం ఉంటుంది అనమాట, శివుడికి సంబంధించింది. ఇదైతే దీపావళి అమావాస్య రోజే చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి దీపావళి రోజే చేసుకుంటారనమాట. అక్కడ ఉన్నప్పుడు నోము దారాలు దొరికేటియండి, అవి తెచ్చుకొని పూజలో పెట్టుకొని కట్టుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చాక నోము దారాలు మేమే తయారు చేసుకుంటున్నాం అనమాట. ఏంటంటే మామూలుగా వైట్ దారం ఉంటుంది కదా, అది తీసుకొని పసుపు అంతా పూసేసుకొని 21 వరుసలు 21 ముడ్లు వేసుకోవాలి. వేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత కట్టుకోవాలి. కట్టుకొని కథ ఉంటుంది, వ్రతానికి కథ ఉంటుంది, కథ ఇంపార్టెంట్, కథ చదువుకోవాలి. కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. చాలా మంచిదండి ఈ వ్రతము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. బాయ్ బాయ్.